మనలో చాలామంది చిన్నప్పటి నుంచి కూడా ఒక శ్లోకాన్ని వింటూ పెరిగాం. స్కూల్లో ఏంటి, కాలేజీలో ఏంటి, ప్రతి కార్యక్రమంలో కూడా ముందుగా వినిపించేటువంటి శ్లోకం గురు బ్రహ్మ గురు విష్ణు అని. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ శ్లోకాన్ని వింటున్నాం, పాడుతున్నాం. కానీ మీనింగ్ తెలుసుకునే పాడుతున్నామా? ఎప్పుడైనా కూడా శ్లోకం చదివేటప్పుడు ఆ శ్లోక భావం తెలుసుకొని చదివితే దానిలో ఆ శ్లోకంలో జీవం ఉంటుంది. కానీ చాలాసార్లు మనము శ్లోకాన్ని చదివేటప్పుడు, ఏ శ్లోకమైనా కూడా చదివేటప్పుడు దాని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించాం, అలవాటుగా పలికేస్తాం. ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి, ఆ సినిమాలో ఆ స్టోరీ ఏంటో తెలుసుకుంటాం. ఒక పాట వింటున్నాం అనుకోండి, ఆ పాటకు సంబంధించి దాని లిరిక్ ఏంటి అనేది తెలుసుకొని దాన్ని పదే పదే రిపీట్ చేసుకుంటూ ఉంటాం. కానీ శ్లోకం చదివేటప్పుడు మాత్రం దాని అర్థం గురించి ఆలోచించాం, దాన్ని అలవాటుగా మార్చుకుంటాం. అలవాటుగా చదవడము అనేది అది పెదాల మీద మాత్రమే ఉంటుంది, కానీ దాని అర్థము ఉచ్చారణతో కలిపి చదివితే అది మనసులో పాతుకొని పోతుంది. అందుకే ఈరోజు ఈ చిన్న మార్పు కోసం ప్రయత్నిద్దాం. అది మనకు తెలిసిన గురువు శ్లోకంతో మొదలు పెడదాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మ లాంటి వాడు, బ్రహ్మ జ్ఞానం ఇచ్చేవాడు, సృష్టికర్త. అంటే గురువు మనలో జ్ఞానాన్ని సృష్టించేవాడు అన్న భావన అన్నమాట. గురువు విష్ణువు లాంటివాడు, ఆ జ్ఞానాన్ని కాపాడేవాడు విష్ణుమూర్తి. అంటే మనం నేర్చుకున్న దానిని మనలో నిలబెట్టేవాడనమాట. అది గురువు అన్న భావనతోటి చెప్తున్నాం. గురుదేవో మహేశ్వర, గురువు మహేశ్వరుడంతటి వాడు, మనలో అజ్ఞానాన్ని పోగొట్టేవాడు, మన సందేహాలను మన భయాలను తొలగించేవాడు, మన కళ్ళ ముందు కనపడుతున్న గురువు అన్న భావన. అందుకే గురువు దేవుడితో సమానంగా భావిస్తాం. దేవుడు కనిపించడు, కానీ గురువు రూపంలో మనకు కనిపిస్తాడు అంటాం. అందుకని అటువంటి గురువుకు నా నమస్కారాలు అంటూ గురువు మహిమ చెప్పే శ్లోకం ఇది. ఇలా అర్థం తెలుసుకొని శ్లోకం చదివితేనే ఆ శ్లోకానికి జీవం ఉంటుంది, ఆ విలువలు సమాజంలో ఉంటాయి. ఇంత గొప్పగా గురువుని వర్ణిస్తున్నటువంటి శ్లోకాలు మన మధ్య ఉన్నప్పుడు గురు శిష్య సంబంధాలు కూడా అంతే పవిత్రంగా ఉండాలి కదా. మన సమాజంలో కొన్ని చోట్ల ఈ సంబంధానికి కూడా బీటలు వారే పరిస్థితి ఎదురైంది. నిజానికి గురు శిష్య సంబంధము అనేది సాధారణమైనటువంటి సంబంధం కాదు. జ్ఞానం మీద, విశ్వాసం మీద, నమ్మకం మీద నిలబడ్డటువంటి సంబంధం. శిష్యుడు లేదా శిష్యురాలు గురువు మీద అమితమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలుపుతాడు. ఆ నమ్మకాన్ని నిలుపుకొని గౌరవించాల్సినటువంటి బాధ్యత గురువుకు ఉంటుంది. అయితే గురువు అనేవాడు ఎలా ఉండాలో, గురువుతో శిష్యుడు ఎలా ఉండాలో ఆ సంబంధాన్ని గురించి చెప్పేటువంటి ఇంకొక శ్లోకం ఉంది. గురురేవ గతి గురుమేవ భజ గురునైవ సహాస్మి నమో గురవే న గురో శివమస్తి నిశ్చితం గురోర్మతిరస్తో మమ పాహి గురో. గురువే నాకు దారి చూపేవాడు, జీవితంలో ఎలా ముందుకెళ్లాలో దారి చూపించేవాడు గురువు. కాబట్టి గురువు చెప్పిన దాన్ని నేను ఫాలో అవ్వాలి అని చెప్తున్నాడు. నేను గురువు చూపిన దారిలోనే ప్రయాణిస్తున్నాను అన్న విశ్వాసము, నమ్మకము, గురువు పైన ఉన్న భక్తిని చూపిస్తోంది ఈ శ్లోకం. గురువు కంటే శ్రేయస్కరమైనటువంటి శివతత్వము మరొకటి లేదు. అంటే గురువు చూపే దారి కన్నా శ్రేయస్కరమైనది ఇంకొకటి లేదు అనే గురువు మీద ఉండేటువంటి నమ్మకాన్ని చూపిస్తోంది. అంటూ గురువు ఆలోచన, జ్ఞానము మనలో ఉండాలి. గురువుకు నా నమస్కారాలు అంటూ గురువు ఒక శిష్యుడితో ఎలా ఉండాలో, శిష్యుడు గురువుతో ఎలా ఉండాలో చెప్తోంది ఈ శ్లోకం. అంటే మొదటి శ్లోకము గురువు యొక్క మహిమను వర్ణిస్తే, రెండవ శ్లోకము ఎలా శిష్యుడు ఉండాలి, ఎలా గురువు ఉండాలి అనేది చెప్తోంది. కానీ ఇప్పుడున్న సమాజంలో ఆ విలువలు తగ్గిపోతున్నాయి. దానికి కారణము ఇలాంటి శ్లోకాల యొక్క తాత్పర్యాలను సరిగా అర్థం చేసుకొని చదవకపోవడం వల్లనే వాటి విలువలు మనసులో బలంగా పాతుకోవట్లేదు. పెదాల మీద నుంచి చదువుతున్నాం, కానీ గుండె లోతుల్లో నుంచి ఆ భావంతో ఆ శ్లోకాలు చదవటం లేదు, అర్థం తెలుసుకొని చదవట్లేదు. దాని విలువలు కూడా అంతంత మాత్రంగానే నిలిచిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు శ్లోకానికి అర్థం తెలుసుకొని చదవాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకు గురువు అంటే దైవంతో సమానం అని చెప్పడం ఒకటే కాదు, గురువు అంటే బాధ్యత, శిష్యులు అంటే విశ్వాసము అనేది పిల్లలకు తెలియాలి. అప్పుడే గురు శిష్య సంబంధము బలంగా నిలబడుతుంది. లేదంటే శ్లోకాలు ఉంటాయి కానీ విలువలు మాత్రం ఉండవు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వీడియో మీరు ఈజీగా చూడగలుగుతారు.